'ట్వెంటీ వన్ వెయిట్స్ 30', 'కీడాకోల' ఈ సినిమాలతో కొంచెం అందరికి పరిచయమైన చైతన్యరావు హీరోగా వచ్చిన చిత్రం 'తెప్ప సముద్రం'. ఈ సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇది అప్పట్లో 'గాజుల రామారంలో' చిన్న పిల్లల మర్డర్ కేస్ జరిగిన సైకో కిల్లర్ స్టోరీ ఉంది గదా! దాన్ని కొంచెం బేస్ చేసుకొని తీసినట్టు సినిమాలా ఉంది. ఒక ఊర్లో ఐ మీన్ 'తెప్ప సముద్రంలో' చిన్న పిల్లలు మిస్ అవుతా ఉంటారు. వాటిని ఛేదించడానికొచ్చే హీరోలాగా మన చైతన్యరావుని చూపిస్తారు. తర్వాత దాని వెనక ఎవరున్నారనే దాంతోనే కథ నడుస్తూ ఉంటుంది. అయితే ఈ కథ చాలా కాసేపు ఇంటర్వెల్ దాకా ఒక రకంగా ఎళ్లి, ఇంటర్వెల్ తర్వాత ఇంకో రకంగా రకరకాల ట్విస్ట్ అండ్ టర్న్స్‌తో ఉంటుంది. అయితే ఉన్న 2 గంటల్లో చాలా ఎంగేజింగ్‌గానే ఉంది సినిమా. ఎక్కడ బోర్ కొట్టలేదు. కొంత కొత్తవారు నటించారు. సీరియల్ యాక్టర్ తను హీరోగా ప్లే చేశాడు. చైతన్యరావు కూడా వన్ ఆఫ్ ద హీరో, ఐ మీన్ పోలీస్ ఆఫీసర్‌గా ప్లే చేశాడు. మన సాయి కుమార్ గారి తమ్ముడు విలన్‌గా చేశారు. ఐ మీన్ స విలన్ కాదు. చైతన్యరావు ఫాదర్‌గా చేశారు. ఓవరాల్‌గా అయితే సినిమాలో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు. సినిమా ఎంగేజింగ్‌గా, కనెక్టింగ్‌గా ఉంది. అండ్ ఎవరు మర్డర్ చేస్తున్నారనే విషయం మీద మనకి లాస్ట్ 15 మినిట్స్ దాకా కూడా మనకి తెలియకుండా బానే చూపిచ్చారు. కాసేపు ఒకరు అనే డౌట్లు మనకు క్రియేట్ చేశారు. అందులో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సో, ప్రెజెంట్ అయితే ఇది ఓటీటీలో ఉన్నట్టుంది. 2 గంటలు పర్లేదు, టైమ్ పాస్‌కి చూడొచ్చు అనుకుంటే ఈ సినిమాకి ఒక ట్రైలేయండి. ఒక సస్పెన్స్ ఒక పర్లేదు, ఒక అబోవ్ యావరేజ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఇది పర్లేదనే చెప్పొచ్చు. కాబట్టి డెఫినెట్‌గా ట్రై చేయండి.